రాజన్న కోడెలను కబైలలకు విక్రయించిన ఘటన చూస్తే చాలా బాధ కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే. అంటే ఇది భక్తుల విశ్వాసంతో పాటు ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ ఘటన అనేక మరి అనుమానాలు తలెత్తుతున్నాయి వాస్తవం చెప్పాలంటే. అంతేకాదు చీటికి మాటికి ముఖ్యంగా చీమ చిటుక్కుమంటేనే మన గౌరవ శాసనసభ్యులు మరి విప్పైనటువంటి శ్రీనివాస్ గారు ప్రతి దానిలో పత్రిక ముందరికి వచ్చి స్పందించి వారి భావాలను వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం మరి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు తాగిస్తూ ఉంది వాస్తవం చెప్పాలంటే. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా లేని అన్వాయితీ వాస్తవం చెప్పాలంటే. మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం. మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏం తీరినా కూడా మరి అనవాయితీగా వస్తున్న ఈ వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్ళి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరి ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇవాళ ఈ భక్తుల మనోభావాలతోని ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు మరి బాధ్యులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది భక్తుల విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములవాడ దేవస్థానంకు సుమారుగా 119 కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది. 119 కోట్లు. ఇంట్లో 22 కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు. మరి 22 కోట్ల రూపాయలు కోడె మొక్కుల ద్వారా ఆదాయం వస్తే కేవలం 2 కోట్లే మరి ఈ అంటే కోడెల కోసం వెచ్చిస్తున్నారంటే మీరు ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే. ఎంత విస్మరిస్తున్నారు ఈ సబ్జెక్ట్ను. కోడెలో ద్వారా 22 కోట్ల ఆదాయం వస్తే కేవలం 2 కోట్లే వెచ్చించి దాన్ని ఎటు కాకుండా ఆగం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోడెలకు మంచిగా పోషణ చేయాలి, దాని ద్వారా వచ్చిన దానిలో అట్లీస్ట్ సగమన్న దాని మీద ఖర్చు పెట్టి దాని పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉండవలసిన ఈ దేవస్థానాన్ని దాన్ని విస్మరించి మరి ఇలా మేము దాన్ని బాధ్యత నిర్వహించలేము కాబట్టి రైతులకు ఇస్తామనే ప్రక్రియ ఇలా చేస్తున్నట్టు చాలా సిగ్గు చేయటని వాస్తవం మీకు చెప్తా ఉన్నాను. ఆలోచించారు ఒకసారి. మరి గోశాలలో గోవులు పోషించక చనిపోతుంటే మరి మేలో ఒక కమిటీ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఈఓ కన్వీనర్గా మరి వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లందరినీ కూడా ఈ కమిటీలో జతపరిచి జూన్ 1వ తారీఖు నాడు కొన్ని నియమ నిబంధనలను మరి వారు నిర్ధారించడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎప్పుడైనా రైతులు కోరినట్టయితే వారి పాస్బుక్ ద్వారా మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ధృవీకరించి రైతు అవసరాలకు మరి ఒక్కొక్కరికి 2 కోడెలు ఇస్తే మరి దాని పోషణ వాళ్ళు చేస్తారు, భక్తి భావంతో వాళ్ళు కూడా చూస్తారని చెప్పడం జరిగింది. మరి దేవస్థానం కోడెలు అదనంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇవన్నీ కూడా చేయాలని ఎప్పుడైతే ఆశించినరో మరి ఆశించినప్పుడు దానిలో వివిధ రకాల జనాలు ముఖ్యంగా మరి ఒక వెటర్నరీ అధికారులు కానీ సమక్షంలో మరి పంచనామా చేయడం వంటి అనేక నిబంధనలకు సంబంధించిన రైతుల కోడలను ఇచ్చినట్టుగా చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే. ఇవి నిబంధనలు బాగున్నా మరి ఆచరణలు ఎందుకు పెడతలేరని ఒక్కసారి ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే. వేములవాడ రాజరాజేశ్వరి కోడెలలో ఈ మధ్యలో అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఒక ముగ్గురు
ప్రజలు అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి గీసుకొండ పోలీస్ స్టేషన్ మరి వారు 66 కోడలు 33 మంది రైతుల పాస్బుక్ తీసుకొచ్చి 66 కోడల్ని కేవలం ముగ్గురే తీసుకుపోయారు. వాస్తవం చెప్పాలంటే ఇది ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వరంగల్లో మరి ఇది మిస్యూజ్ అవుతున్నాయి. ఈ మిస్యూజ్ అయిన దాన్ని కబేరాలకు అమ్ముతున్నారు అని పోలీస్ స్టేషన్లో మరి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినో యాక్షన్స్ పోతే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారము వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినారు. అక్కడ ఉన్న మరి సిఐ మహేందర్ అనే చెప్పిన దాని ప్రకారం 66 కోడెలలో ఎప్పుడైతే ఈ కంప్లైంట్ పర్సూ చేస్తే 28 కోడలు కబేరాలకు అమ్మిండ్రు అని మరి చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. మరి ఎవరు వీళ్ళు అని ఎప్పుడైతే చేస్తే గీసుకొండ మండలం మనుకొండ గ్రామానికి చెందిన మాసాది రాంబాబు అని 4 నెలల క్రితం రాజరాజేశ్వరి సొసైటీ అని ఏర్పాటు చేసి తాత్కాలిక గోశాల ఏర్పాటు చేసి అదే మండలం అనంతారం గ్రామానికి చెందిన బంద స్వామి మరి దుగ్గొండి మండలము చలపర్తికి చెందిన అసునూటి శ్యామ్ సుందర్తో కలిపి గీసుకొండ మన దగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో 33 మంది